ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 8. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ఆదికాండము నుండి 20, 21 మరియు 22 అధ్యాయములు. సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుండి 34 వచనముల వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు కృప మీకు సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? రాత్రంతా చక్కగా నిద్రపోయి ఈ ఉదయకాలమున మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి, ఆయనను స్తుతించడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని మన ప్రభు ఇచ్చినందుకు దేవునికి స్తుతి, ఘనత, మహిమ కలుగునుగాక. ఈ దినం ప్రభు మనకు ఏర్పరిచిన 2 వాగ్దానాలు మనం చదువుకుందాం. 40వ కీర్తన 17వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. అలాగే 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని తలంచుకుంటూ ఉన్నాడు. యాకోబు యొక్క మనసు యోసేపు మీద ఉన్నట్లు దేవుని యొక్క మనసు ఈరోజు మన మీదనే ఉన్నది. దేవుని తలంపులలో మనమున్నాం. ఆయన మనల్ని మర్చిపోలేదు. ఆయన మర్చిపోయేవాడు అన్నాడు కాదు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైన మరచుదురు కానీ నేను నిన్ను మరువను అని యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడి ఉన్నది. చాలాసార్లు మనం అనుకుంటాం, ప్రభు నన్ను ప్రేమించట్లేదు, ప్రభు నా సమస్యలని తొలగించడం లేదు, ప్రభు నన్ను మర్చిపోయాడు. అనేకులు బాగానే ఉన్నారు, నేనే రోజు రోజుకి ఇలా పాడైపోతున్నాను, కృషించిపోతున్నాను, నా ప్రార్థనలన్నీ ఎక్కడికి పోతున్నాయి, అసలు దేవుడు వింటున్నాడా అని మనం ఆందోళన చెందుతూ ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత మాత్రం మీరు ఇలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈరోజు నీవు ఈ మాటలు వింటున్నటువంటి ఈ సమయంలో దేవుడు నిన్ను తలంచుకుంటూనే ఉన్నాడు. నీవు ఆయన యొక్క తలంపులలో ఉన్నావు. ఆయన నిన్ను మరచిపోలేదు, ఎప్పటికీ ఆయన మర్చిపోడు. నీవు ఈ మాటని ఖచ్చితంగా నమ్మాలి. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ఒక చంటి బిడ్డను కలిగిన తల్లి ఉయ్యలలో ఆ చంటి బిడ్డ నిద్రపోతున్నప్పుడు ఆ తల్లి తన వంటగదిలో కానీ, లేదా తన వాష్రూములో కానీ, లేదా ఆవిడ బట్టలు ఉతుకుతున్నప్పుడు కానీ, ఇంకా ఇంటిలో ఏ విధమైన పనులు చేస్తున్నప్పటికీ ఆ తల్లి యొక్క మనసు ఆ ఉయ్యలలో ఉన్నటువంటి ఆ బిడ్డ మీదనే ఉంటుంది. ఒకవేళ ఆ చంటి బిడ్డ నిద్ర మేలుకొని ఏడవడం మొదలు పెడితే అది దగ్గర ఉన్న వారికి బహుశా వినపడకపోవచ్చు. ఎక్కడో దూరాన ఉండి పని చేసుకుంటున్నటువంటి ఆ తల్లి పరిగెత్తుకుంటూ వస్తుంది. దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఆ బిడ్డ స్వరం ఎందుకు వినబడలేదు? దూరాన పని చేసుకుంటున్నటువంటి ఆ తల్లికి ఆ బిడ్డ స్వరం ఎందుకు వినిపించింది? ఎందుకంటే ఆ తల్లి యొక్క మనసు ఆ బిడ్డ మీదనే ఉంది. ఈరోజు దేవుని యొక్క మనసు కూడా నీ మీదనే ఉంది. ఆయన నిన్నెంత మాత్రమును కూడా మర్చిపోలేదు. ఒకవేళ
నీ తల్లి, నీ తండ్రి, నీ కుమారులు, కుమార్తెలు, నీ స్నేహితులు, నీ బంధువులు, లోకం నిన్ను మర్చిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను మర్చిపోలేదు. పానాదాయకుల అధిపతి యోసేపుని మర్చిపోయాడు. యోసేపు యొక్క ఆశలన్నీ కూడా పానదాయకుల అధిపతి మీదనే ఉన్నాయి. పానదాయకుల అధిపతి బయటికి వెళ్తే నేను తప్పకుండా ఈ చెరసాలలో నుండి విడుదల చేయబడతాను, విడిపించబడతాను అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాడు యోసేపు. కానీ విచారకరమైన వార్త ఏంటో తెలుసా? పానదాయకుల అధిపతి యోసేపును మరచిపోయెను అని రాయబడింది. యోబు యొక్క స్నేహితులు యోబుని మర్చిపోయారు. అహష్వరోషు మొర్దెకై చేసిన మేలుని మర్చిపోయాడు. కీర్తనకారుడైన దావీదు ఇలా అంటున్నాడు, మరణమై స్మరణకు రాకున్న వాని వలె నేను మరవబడితిని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ విధంగా అనేక మంది భక్తులు మర్చిపోబడ్డారు, కానీ దేవుడు వారిని మర్చిపోలేదు. ఒక దినాన దేవుడు యోసేపుని జ్ఞాపకం చేసుకున్నాడు. దాని ఫలితం ఏంటో తెలుసా? ఐగుప్తు దేశానికి యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. ఒక దినాన మొర్దెకైని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? మొర్దెకై కూడా 127 సంస్థానాల మీద ప్రధానమంత్రిగా అతడు అభిషేకించబడ్డాడు. యోబుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దాని ఫలితం ఏంటో తెలుసా? 2 ఆశీర్వాదాన్ని అతడు పొంది ఉన్నాడు. అలాగే ఈ రోజున దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ కష్టములో, ఏ బాధతో, ఏ భయములో నువ్వు ఉన్నావో దేవుడు నిన్ను మర్చిపోలేదు. నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ధైర్యంగా ఉండు. దేవుడు తన దక్షిణ హస్తాన్ని చాపి నీ భుజం మీద వేసి, నా బిడ్డ నువ్వు భయపడకు, నేను నీతో ఉన్నాను, నా పేరు ఇమ్మానుయేలు అంటూ ఆయన నీకు అభయమిస్తున్నాడు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. అనేకులు మమ్మల్ని మర్చిపోవచ్చు, కానీ నీవు మమ్మల్ని మర్చిపోలేదు. ఎన్నడూ కూడా మర్చిపోవు మా దేవా. అనేక పర్యాయములు ఒంటరి వారమని, మాకెవరూ లేరని మేము వెక్కి వెక్కి ఏడ్చినటువంటి సందర్భాలు, దినాలు ఉన్నాయి. ఈరోజు ఈ ఉదయకాలం మీరు మాకు ఒక అభయాన్ని ఇస్తున్నారు. నా బిడ్డ, నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను తలంచుకుంటున్నాను. ఇట్టి వాగ్దానము చేత మా హృదయాన్ని తెప్పరల చేస్తున్నందుకై కృతజ్ఞతలు నాయనా. మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభు, వారికి రావలసిన బహుమానములను ఈ దినమున దయచేయమని యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.